హాయ్ గైస్, నేను ఈ వీడియోలో క్యాసినో చూపిస్తాను. వరల్డ్స్ లార్జెస్ట్ క్యాసినో వింగ్స్టర్. వరల్డ్స్లో చాలా ఫేమస్ ఇది. ఒక్లహోమాలో ఉంటుంది, యూఎస్లో. సో నేను టెక్సాస్లో ఉంటాను, డాలాస్లో. సో మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ 1.5 hours డ్రైవ్, జస్ట్ 80 miles. సో వీకెండ్ రోజు అందరం కలిసి ప్లాన్ చేసి వెళ్తున్నాము. సో మెయిన్ ఏంటంటే అది 24/7 క్యాసినో. ఇయర్ మొత్తం ఓపెన్ చేసే ఉంటుంది. కొన్ని అకేషన్స్లో క్లోజ్ చేస్తారేమో, ఇయర్ మొత్తం ఓపెన్ చేసే ఉంటుంది. సో వెళ్ళాము. నైట్ 7:30కి స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి, డాలాస్ నుంచి. గైస్ రీచ్ అయ్యే వరకు 9:30 అయింది. ఎగ్జాక్ట్ 9:25, 9:30 అయింది. డ్రైవ్ కూడా లైక్ క్రేజీ ఉండే. సో నేను నా ఫ్రెండ్స్ బయలుదేరాము, నా ఫ్రెండ్ కార్లో. సో స్టార్ట్ అయ్యాము. సో ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం కాబట్టి చిల్లుతూ వెళ్ళాము. సో మెయిన్ ఏంటంటే ఇది డాలాస్కి చాలా దగ్గర గైస్, మిగతా టెక్సాస్లో ఉన్న ప్లేసెస్తో పోలిస్తే, శాన్ ఆంటోనియో, ఆస్టిన్తో పోలిస్తే. ఎందుకంటే డాలాస్ ఒక్లహోమా బార్డర్లో ఉంటుంది. సో జస్ట్ 1 hour డ్రైవ్కి మనం ఒక్లహోమా రీచ్ అయిపోతాం. సో ఒక్లహోమా ఎంటర్ కాగానే స్టార్టింగ్లోనే ఉంటుంది క్యాసినో. సో ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దాటాము, డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్. సో మెయిన్ ఏంటంటే ఇది ఇంటర్స్టేట్ 35 మీద ఉంటుంది గైస్. సో టెక్సాస్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తుంది I-35. ఆస్టిన్, శాన్ ఆంటోనియో, డాలస్. సో ఒక్లహోమా త్రూ వెళ్తుంది ఆ హైవే. సో అదే హైవేలో వెళ్తాం మేము. చాలా ఫేమస్ అది I-35. ఆన్ ద వేలో మాకు డెంటన్ తగులుతుంది. సో డెంటన్ UNT మీకు ఐడియా ఉంటుంది, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్. చాలా పెద్ద కాలేజ్ అది, చాలా అంటే చాలా పెద్దది. సో మన వాళ్ళు చాలామంది ఉంటారు కాలేజ్లో. నేను ఇప్పటికీ ఆ క్యాసినోకి 5 times వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా జస్ట్ టైం పాస్ కోసం వెళ్తాను. ఫస్ట్ టైం నేను మనీ పెట్టి ఆడాను. సో అప్పటికి నాకు తెలుసు అవి మనీ రావని, జస్ట్ టైం పాస్ కోసం ఆడాను. మెయిన్గా చూద్దామని వెళ్ళాను. నా ఫ్రెండ్స్ ఇద్దరు చూడలేదు ఆ ప్లేస్ని. సో ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు వెళ్దామంటే వాళ్ళతో పాటు వెళ్ళాను నేను. వరల్డ్స్లో చాలా పెద్దది గైస్, చాలా అంటే చాలా. సో ఎంత అంటే ఆల్మోస్ట్ పార్కింగ్ లాట్లో అరౌండ్ 2,500 cars పడతాయంట, అంత పెద్దది. చూపిస్తారు చూడండి పార్కింగ్ లాట్ కూడా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. కనిపిస్తుందా గైస్? సో అప్పటికి చలి చాలా ఉంది. సో ఎంత ట్రై చేసినా ఫాగ్ పోవట్లేదు కార్లో. ఇక్కడ ఎలా అంటే చాలామంది 3-4 months అక్కడే ఉంటారు. పక్కన ఒక బిల్డింగ్లో అకామిడేషన్ ఇస్తారు. సో వాళ్ళకి పాస్ లాంటిది ఇస్తారు, వ్యాలెట్, వింగ్స్టర్ వ్యాలెట్ అని. సో దాంట్లో మనీ వేసుకొని ఇంకా అక్కడే ఉంటారు. 3-4 months ఆడతారు గైస్. 3-4 months అసలు స్పెసిఫిక్గా దీనికోసం అని చెప్పి వేరే స్టేట్ నుంచి వస్తారు. టెక్సాస్లో అలా లేదు. కనిపిస్తుందా వింగ్స్టర్? గైస్ రీచ్ అయిపోయాము. ఇప్పుడు పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాము. మీకు చూపిస్తాను నేను. క్యాసినోకి లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అది వింగ్స్టర్ వాళ్ళ హోటల్. లిటరలీ 3-4 months ఉంటారు గైస్ అక్కడ. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉంటాడు, 3-4 months అక్కడ స్పెండ్ చేస్తాడంట. సో మీరు ఎంతగానో ఆడితే అంతగానో వీళ్ళు మీకు కంపెన్సేషన్ ఇస్తారు. ఎలా అంటే ఎక్కువ డేస్ ఫ్రీ హోటల్, ఫ్రీ ఫుడ్, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తారు. సో వాళ్ళకి లాభమే కదా. చూడండి ఎంత పెద్దగా ఉంటుందో పార్కింగ్ లాట్ ఆల్మోస్ట్. సో అదే చూపించాను, అదే హోటల్. ఆల్మోస్ట్ 2,000-3,000 cars పడతాయంట గైస్, అంత పెద్దగా ఉంటుంది. వరల్డ్స్లో చాలా పెద్దది. లోపల ఇంకా చాలా పెద్దగా ఉంటుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఈవెన్ నేను పార్కింగ్ లాట్లో ఉన్న 3 minutes కూడా 2 పోలీసులు వచ్చి అడిగారు. ఫస్ట్ విజిట్ చేశారు, ఏమైనా హెల్ప్ కావాలా సంథింగ్ అని. మేము అక్కడ చాలాసేపు ఉన్నాము. సో అందుకే అడిగారు. ఏం లేదు సార్ అని చెప్పి వెళ్ళిపోయాం లోపలికి. అదే గైస్, నాట్ ఓన్లీ పోలీస్, స్పెసిఫిక్గా వాళ్ళలో కూడా సెక్యూరిటీ ఉంటుంది. 24/7 తిరుగుతారు అటు ఇటు పోలీసులు. ఎందుకంటే చాలా మనీ ఉంటాయి లోపల. చూడండి పెద్దగా ఉంది పార్కింగ్ లాట్, చాలా చాలా పెద్దది గైస్. ఎక్స్పెక్ట్ చేయండి వరల్డ్లో పెద్దది ఎలా ఉంటుందో. మీకు అందరికీ తెలుసు క్యాసినో లోపల అసలు టైమ్సే ఉండవు, వాచే ఉండదు. ఎలా అంటే అది మనకి నైట్ అర్థం కాదు, మార్నింగ్ అర్థం కాదు. కంటిన్యూస్ లైట్సే ఉంటాయి. అంటిల్ మనం సెల్ ఫోన్లో చూసేంతవరకు మనకి టైమే తెలియదు. అలా మేనేజ్ చేస్తారు లోపల, అలా చేస్తారు మొత్తం సినారియోని. చూపిస్తాను లోపలికి ఎలా ఉంటుందో లోపల. సో ఇది గైస్ ఎంట్రీ కూడా అదే ఉంటుంది మొత్తం. అసలు ఒక స్పెసిఫిక్ థీమ్తో ఉంటుంది మొత్తం లోపల. ఒకే గేమ్ టైప్ది అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. చూడండి ఎలా ఉందో ఎంట్రీయే. లిటరలీ గైస్ అసలు లోపల ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది. బట్ మనీ అన్నీ అయిపోతాయి. సో అందుకే ఎక్కువసేపు స్పెండ్ చేయాలనిపించలే మాకు కూడా. లిటరల్గా చాలామంది ఆడతారు, డే అండ్ నైట్ ఆడతారు. ఎలా ఆడతారో నాకు అర్థం కాదు. ఈవెన్ ఇక్కడ ఎలా అంటే డెబిట్ కార్డు కూడా తీసుకుంటుంది కొన్ని మిషన్స్. చాలామంది ఏం చేస్తారంటే ఉన్న మనీని వ్యాలెట్లో వేసుకొని, అక్కడ ఒక స్పెసిఫిక్ వ్యాలెట్ ఉంటుంది, వాళ్ళ వ్యాలెట్, వింగ్స్టర్ వ్యాలెట్ అని. అంటే ఒక కార్డ్ లాగా, కార్డులో మనీ వేసుకొని ఆడొచ్చు. సో చాలా ఉంటాయి, ATM మిషన్స్ ఉంటాయి, క్యాష్ విత్డ్రా ఉంటుంది. కొన్ని దగ్గర క్రెడిట్ కార్డ్ కూడా తీసుకుంటుంది.
చూడండి ఎలా ఉందో, చాలా పెద్దది గైస్, చాలా అంటే చాలా. డే అండ్ నైట్ ఆడతారు. స్పెసిఫిక్గా 6-7 ప్లేసెస్ ఉంటాయి, అంటే పాయింట్స్ లాగా. థీమ్ ఉంటుంది, ఒక దగ్గర ప్యారిస్ థీమ్ ఉంటుంది, ఒక దగ్గర ఇంగ్లాండ్ థీమ్ ఉంటుంది, ఒక దగ్గర మెక్సికన్ థీమ్ ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి గేమ్స్ ఆడతారో ఆ థీమ్లో పెట్టి గేమ్స్ పెడతారు. సో మాకు అర్థం కావట్లేదు ఏ గేమ్ ఆడాలో. సో ఎందుకంటే ఏ గేమ్ ఆడినా మనీ పోతున్నాయి. సో లాస్ట్ ఒక గేమ్ చూసుకున్నాము, ఏ గేమ్ మీద ప్రాబబిలిటీ ఎక్కువ ఉందో ఆ గేమ్ చూసుకున్నాము. చూపిస్తా చూడండి ఆ గేమ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది ఉంటారని. ఇంతకుముందు ఎన్నిసార్లు పోయినా ఇంతమంది లేరు, బట్ ఈసారి చాలామంది అడుగుతున్నారు. వీకెండ్లో వెళ్ళాను, పార్కింగ్ కూడా చాలా ఇబ్బందిగా దొరికింది. చూడండి ఎలా ఉందో గేమ్. సరే మనకు అర్థం కూడా కదా డే ఆ నైటా అని. ఇంకోటి మళ్ళీ లోపల స్మోకింగ్ అలౌ చేస్తారు, మొత్తం స్మోకింగ్ స్మెల్లే వస్తుంది, ఆల్కహాల్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఇష్టము. ఇది ప్యారిస్ థీమ్. ఇలా చాలా ఉంటాయి కదా, 6-7 ఉంటాయి. సో ప్యారిస్ థీమ్, మెక్సికన్ థీమ్, చాలా థీమ్స్ ఉంటాయి లోపల. ఎలా అంటే కొన్ని స్పెసిఫిక్ లొకేషన్ ఉంటుంది, బెట్టింగ్ ఇంకా లిమిట్ లేదు, అవి స్పెసిఫిక్గా ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, స్పెసిఫిక్ రాసి ఉంటుంది లార్జ్ బెట్టింగ్స్ అని. సో మీ ఇష్టం ఎంతైనా బెట్టింగ్ చేయొచ్చు, బట్ మిగతా మీ ఇష్టం బెట్టింగ్ మ్యాక్సిమం ఇంత ఉంటుంది. సో దానికన్నా ఎక్కువ పెట్టలేం బెట్. సెక్యూరిటీ చాలా ఉంటుంది గైస్. ఎలా అంటే ఒక మిషన్ నుంచి మనీ తీసుకునేటప్పుడు దాంతోపాటు ఒక పోలీస్ పర్సన్ ఉంటాడు, వాళ్ళ యొక్క సెక్యూరిటీ ఉంటాడు, వాళ్ళ దగ్గర వెపన్స్ కూడా ఉంటాయి. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. చూడండి ఎలా ఉందో, ఎన్ని మిషన్స్ ఉంటాయి, చాలా చాలా. మరి పవర్ బిల్ ఎంత వస్తుందో ఏమో కానీ ఇన్ని మిషన్స్ మెయింటైన్ చేస్తారు. ఎలా అంటే ఒకటే గేమ్ చాలా ఉంటాయి అక్కడ. సో అదే గేమ్ మళ్ళీ వేరే ప్లేస్లో ఉంటుంది, బట్ ఒకటే ఉండదు, 6-7 ఉంటాయి. చూడండి ఎలా ఉందో. నేను ఒకరిని చూశాను, 11,000 గైస్, లిటరల్లీ 11,000 గెలిచాడు. 3-4 డేస్ అక్కడే ఉన్నాడంట. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయంటమని లాస్ట్కి 11,000 గెలిచాడు. అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎంతో మొత్తుకుంటున్నారు. యా చూడండి, జస్ట్ ఇలా పెడతాం, ఒక క్లిక్కే $1 కథం. తర్వాత తెలిసింది ఏంటంటే ప్రాబిలిటీ ఎక్కువ గేమ్ ట్రై చేసి ఎక్కువసేపు అన్న ఆడొచ్చు, మనీ రాకపోవచ్చు కానీ ఎక్కువసేపు అన్నా. సో లాస్ట్కి ఒక గేమ్ చూస్ చేసాము, ఆ గేమ్ బాగా అనిపించింది నాకు. మీ స్పెసిఫిక్ అమౌంట్ ఎక్కేసి ఇంతే పెడదాం అనుకున్నాం, అంతే పెట్టి ఆడాము, ఎక్కువ ఏం పెట్టలేదు. మాకు తెలుసు అవి పోతాయి, అందుకే జస్ట్ నార్మల్గా ఆడాము. నేను ఎప్పుడు రికమెండ్ చేయను క్యాసినో, ఎందుకంటే మ్యాక్సిమం 100లో 99.9% మనీ రావు, రేర్ కేసులో వస్తుంది, ఇప్పుడు అందరికీ రావు. ఇంత అనుకున్నాం, అంతే పెట్టేసాము, ఇంకా ఫిక్స్ అయిపోయాము ఇంకా పెట్టొద్దని. సో నాకు వాళ్ళు ఆడేటప్పుడు కొన్ని గేమ్స్ చూస్తున్నాము, వాళ్ళు వచ్చి మాకు $2 ఇచ్చారు ఆడండి అని. బట్ ఆ $2 నోట్ ఇచ్చారు, ఏ మిషన్ తీసుకోలేదు ఆ $2. అదే నాకు అర్థం కాలేదు. వాళ్ళే ఫ్రీ ఇచ్చారు ఆడమని చెప్పి, దేంట్లో పెట్టినా ఆ మిషన్ తీసుకోవట్లేదు. ఇది గైస్ రోలెట్ అంటారు గేమ్. ఎలా అంటే ఒక నెంబర్ పిక్ చేసుకుంటుంది, అది ఆ నెంబర్ మనం పెట్టాలి. సో 34 నెంబర్స్ ఉంటాయి, ఒక 000 ఉంటుంది. సో మన ప్రాబిలిటీ మినిమం $5. సో మేము పెడుతున్నాము, ఆల్మోస్ట్ $20 పెట్టాము ఫస్ట్లో. ఆ $20 మాకు ఆల్మోస్ట్ 3 to 4 hours వరకు అదే $20తో ఆడాము. ప్రాబిలిటీ ఎక్కువ కాబట్టి ప్రతి స్పిన్కి ఎంతో అంత వస్తుంది. సో వాల్యూ పెరిగిపోతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. సో ఆల్మోస్ట్ మేము 8 to 8:30 రీచ్ అయ్యాము. 9కి స్టార్ట్ చేస్తే midnight 4:30 కూడా అయింది. అది చాలా టెన్షన్ ఉండే అసలు. ఆ $20 పోతాయేమో అని కాదు, ఒక్క సెంట్ అయినా వస్తే బాగుండని చెప్పి. ఎగ్జాక్ట్ 495 దగ్గర అయిపోయింది ఒకసారి. మళ్ళీ $5 పెట్టి దాన్ని 995 చేసి అప్పుడు ఆడాల్సి వచ్చింది. సో ఎందుకంటే మినిమం పెట్టి $5, బిలో 5 ఉంటే అది ఒప్పుకోదు. సో మళ్ళీ మనీ పెట్టి మళ్ళీ ఆడాము. లిటరలీ చాలా టెన్షన్ అనిపించింది. సరే $20 పోతే ఈజీయే, బట్ అర్థం కావాలి ఆ టెన్షన్ ఎందుకు, అంత ఇన్వాల్వ్ అయిపోయినా మాకు మిషన్లో. నాకు తెలిసి వీసా ఇంటర్వ్యూ కూడా ఇంత టెన్షన్ అనిపించలేదు మాకు. మాతో పాటు చాలామంది చూస్తున్నారు మా గేమ్, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 3 వరకు ఉన్నాం కదా, చాలామంది చూస్తున్నారు మమ్మల్ని. వాళ్ళు లిటరల్గా ఏం చేస్తారంటే మనీ ఇన్వాల్వ్ చేస్తారు దాంట్లో, ఎందుకంటే ఎవరు మనీ ఫ్రీగా అయ్యారు. స్పెసిఫిక్గా మనిషికి $2 ఇచ్చి ఆడమని చెప్తారు. దాంతోపాటు డ్రింక్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు, కోక్, పెప్సీ, మౌంటైన్ డ్యూ, చాలా డ్రింక్స్, ఈవెన్ కాఫీ కూడా ఫ్రీగా. అసలు ఆడండి అని చెప్పి. ఈవెన్ మన దగ్గర డెబిట్ కార్డు ఉంటే మళ్ళీ ఏటీఎంలోకి వెళ్తే మనీ తీసుకోకుండా, ఛార్జెస్ లేకుండా వాళ్ళు మనీ ఇస్తున్నారు. కొన్ని మిషన్స్ అయితే డైరెక్ట్ డెబిట్ కార్డు పెట్టినా కూడా పనిచేస్తుంది. యా గైస్, నేను రికమెండ్ చేయను, వెళ్ళొచ్చు, బట్ మనీ పెడతా అంటే వద్దని చెప్తాను. ఎందుకంటే నేను చాలా చూసాను మన తెలుగు వాళ్ళని అక్కడ, అసలు 3-4 డేస్ నుంచి అక్కడే ఉన్నారంట, అంటే డే అండ్ నైట్ వచ్చిపోతున్నారంట. ఎన్నో పోయినా బ్రో అని చెప్పాడు.
6,000 దాకా పోయినా అంట. ఎందుకు బ్రో అంటే 1,000 పెట్టినా బ్రో వస్తుంది చెప్పి మళ్ళీ ఇంకో 1,000 పెట్టినా అలా పోతూనే ఉన్నాయి అని చెప్పాడు. తర్వాత చెప్పాడు నాతో ఆడకండి బ్రో అని చెప్పి జస్ట్ చూడడానికి వచ్చామని చెప్పా. గైస్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ నాకు తెలిసి 4:30 కావచ్చు. ఆడుతూనే ఉన్నాము. మా ఫ్రెండ్ అయితే ఇంటికి వెళ్దామన్నా ఇంకో గంట సేపు కూర్చుందామన్నాడు. బట్ మా వల్ల కాలేదు. లాస్ట్కి మనీ అంతా అయిపోయినా ఇంక వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయినాము. అప్పటికి మేము 4:30కి రివర్స్ అయ్యేటప్పుడు కూడా ఇంకా రివర్స్ వస్తున్నారు లోపలికి. అర్థం కావట్లేదు ఎలా ఆడుతున్నారా బాబు అనిపించింది నాకైతే. పక్కనే ఆ హోటల్ నుంచి వస్తారు డే అండ్ నైట్ గైస్. అక్కడ వీళ్ళే ఫుడ్ వీళ్ళే బెడ్ అన్నీ ఇస్తారు వీళ్ళే. ఎందుకంటే ఆ వ్యాలెట్లో ఎంత వాల్యూ మనీ ఉంటే వాళ్ళకి అంత ఇంపార్టెంట్ ఆ కస్టమర్స్. సో వాళ్ళకి అన్నీ ఇస్తారు ఫెసిలిటీస్ అన్నీ. ఈవెన్ క్యాబ్ పికప్ డ్రాప్ అన్నీ ఇస్తారు ఆ హోటల్ నుంచి ఇక్కడికి. యా గైస్ ఆల్మోస్ట్ డన్. మా వల్ల కావట్లేదు. సో ఆల్మోస్ట్ 4:30 అయింది. సో లాస్ట్ ట్రైన్ చెప్పి ఆడుతున్నాము. ఎలా అంటే ఒక నెంబర్ స్పెసిఫిక్గా మనం చూస్ చేసుకున్న నెంబర్ వస్తే ఇంటూ 35 టైమ్స్ గైస్ అనుకుందాం. $5 పెట్టాము ఒక నెంబర్ మీద, 5 × 35. సో అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. యా లాస్ట్కి మాకు $10 ఎంత వచ్చాయి. వెళ్ళి తీసుకుంటున్నాము. పేఅవుట్ నొక్కగానే మనకు ఒక పేపర్ వస్తుంది. ఆ పేపర్ ఎలాగానే ఇచ్చేస్తారు. ఇలాంటి ఐడి ఏమి అడగరు గైస్, ఏమీ అడగరు. ఏజ్ లిమిట్ ఏమి అడగరు. నాకు తెలిసి చిన్నపిల్లలాగా కనిపిస్తే అడుగుతారేమో, బట్ మమ్మల్ని అయితే ఏం ఐడి అడగలేదు. యా లాస్ట్కి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ 4:35 అయింది. See you casino. Bye.